డియర్ స్టూడెంట్స్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఈ కాంతి అనే చాప్టర్లో ఆల్రెడీ ఒక లెసన్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు సెకండ్ పార్ట్. కాంతి యొక్క ధర్మాలు ఏమేంటి? కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, అంటే దాన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. అలానే కాంతి పరావర్తనము, కాంతి వక్రీభవనము, కాంతి విక్షేపణము, తర్వాత వ్యతికరణము, వివర్తనము, ద్రోణము, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇలాంటివి కాంతి యొక్క లక్షణాలు. లిస్ట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంతి యొక్క లక్షణాలని ఒక్కొక్క దాన్ని స్టడీ చేద్దాం. ఫస్ట్ నేనేం చెప్పబోతున్నానంటే మీకు కాంతి రుజుమార్గ ప్రసారము. దీన్ని ఏమంటారంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటారు. అంటే కాంతి రుజుమార్గ ప్రసారం. మీకు తెలుసు, కాంతి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, స్ట్రైట్ గా ప్రక్కలకు వంగకుండా ప్రయాణిస్తుంది. మూడట్టల ప్రయోగం మీరు వినే ఉంటారు. అంటే మూడు అట్టలు ఇలా పెట్టి వరుసగా మధ్యలో కరెక్ట్ గా హోల్స్ పెట్టాలన్నమాట. ఇటువైపు నుంచి టార్చ్ చేయాలి. ఈ మూడు హోల్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయనుకోండి, అప్పుడు ఇటువైపు నుంచి వేసిన టార్చ్ లైటింగ్ ఆ హోల్స్ లో నుంచి ఇలా వచ్చేస్తుంది రెండో వైపుకు. మధ్యలో ఉన్న ఒక్క అట్టను ఇలా ప్రక్కకు జరపండి, అంటే హోల్ పక్కకి వెళ్ళిపోతుంది కదా, ఆటోమేటిక్ గా కాంతి అనేది అవతలికి రాదు. దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, ప్రక్కలకు వంగదు. అందువల్లనే షాడోస్ అనేవి వస్తాయి. నీడలు ఎందుకు వస్తాయి అంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణించబట్టే నీడలు అనేవి వస్తాయి. అలానే దీనివల్లనే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కూడా ఏర్పడతాయి. మనం ఆ గ్రహణాలని గురించి ఒక్కసారి చెప్పుకుందాం, ఎట్లా వస్తాయి అనేది. ఫస్ట్ నేను మీకు చంద్రగ్రహణం ఎలా వస్తుందో చెప్తా. మరి ఇక్కడ చూడండి, ఇలా సూర్యుడు ఉన్నాడు, సన్. దాని నుంచి ఇలా వెలుతురు, లైటింగ్ అన్ని వైపులకు వెదజల్లబడింది. ఇక్కడ ఏముందంటే భూమి, అంటే ఎర్త్. ఇక్కడ ఎవరున్నారంటే మూన్, అంటే చంద్రుడు. ఈ మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వచ్చేసినాయి అన్నమాట. సన్, ఎర్త్, మూన్. మరి అలాంటప్పుడు సన్ నుంచి వచ్చే లైట్ రేస్ ఫస్ట్ ఎర్త్ మీద కదా పడేది. అప్పుడు ఎర్త్ వల్ల నీడ అనేది వస్తుంది కదా, ఛాయ. ఆ ఛాయా ప్రాంతంలోకి మూన్ వెళ్ళిపోయినాడు అనమాట. ఇదంతా కూడా ఛాయా ప్రాంతం. అందువల్ల నీకు ఎప్పుడైతే ఈ చంద్రుడు నీడలోకి వెళ్ళిపోయినాడో, చంద్రుడు మనకు కనిపించడు. దాన్ని మనం చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమిలోనే వస్తుంది అనమాట. సో చంద్రగ్రహణం ఏర్పడటానికి మెయిన్ రీజనింగ్ ఏంటంటే సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పడి భూమి యొక్క ఛాయా ప్రాంతంలోకి చంద్రుడు వెళ్ళిపోవటం వల్ల చంద్రుడు మనకు కనిపించడు. అదే చంద్రగ్రహణం. కొంచెం సేపు ఆగినాక ఏమవుతుంది? ఈ మూడు స్ట్రైట్ లైన్ లో ఉండవుగా, ఇవి తిరుగుతూ ఉంటాయి కదా. ఏదో ఒక టైంలో ర్యాండమ్ గా అవి స్ట్రైట్ లైన్ లోకి వచ్చినాయి అనమాట. ఎప్పుడైతే ప్రక్కకి వెళ్ళిందో భూమి, సన్లైట్ పోయి మూన్ మీద పడుతుందిగా, అప్పుడు మనకు కనిపిస్తాడు, గ్రహణం పోయినట్టు అనమాట. ఇలా వస్తుంది చంద్రగ్రహణం పౌర్ణమి రోజున. సరే, నెక్స్ట్ సూర్యగ్రహణం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సన్, మరి ఇక్కడ ఎవరున్నారు? మూన్. ఇక్కడ ఎర్త్. ఈ మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. కరెక్టేనా? ఇప్పుడు మనకు సూర్యగ్రహణం కదా, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి ఇలా చంద్రుడి మీద పడి చంద్రుడి యొక్క ఛాయా ప్రాంతంలోకి భూమి యొక్క కొంత భాగం వచ్చేస్తుంది అనమాట.
అంటే చంద్రుడు చిన్న బాడీ కదా, చంద్రుడి యొక్క నీడ భూమి మొత్తాన్ని కవర్ చేయలేదు. అందువల్ల చంద్రుడి యొక్క నీడ భూమిలో కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. మరి ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూర్యుడు కనిపించడు, వాళ్ళందరికీ సూర్యగ్రహణం ఉన్నట్టు లెక్క అన్నమాట. మరి మిగిలిన ప్రాంతంలో ఉండే వాళ్ళకి సూర్యుడు బాగానే కనిపిస్తున్నాడు, వాళ్ళకి సూర్యగ్రహణం లేదు. సో మనకు సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది అంటే సూర్యుడు కనిపించకపోవడం వల్ల వస్తుంది. సూర్యుడు ఎందుకు కనిపించలేదు మనకి? సూర్యుడికి అడ్డంగా ఎవరు వచ్చారు? మనమైతే రాలేం కదా, అందుకని ఖచ్చితంగా మూనే వచ్చుంటాడు అనమాట. సో మూన్ అనేది అడ్డం రావటం వల్ల ఎవరికి? సూర్యుడికి. మనకు సూర్యుడు కనిపించడు, అందువల్ల సూర్యగ్రహణం వస్తుంది. భూమి మీద కొంత ప్రాంతంలోకి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, అంటే కాంతి యొక్క రుజుమార్గం వల్లనే ఇలా జరిగింది అనమాట. కాంతి రుజుమార్గంలో ప్రసరిస్తుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కాంతి యొక్క ఇంకొక ధర్మం చెప్పుకుందాం. అదేంటి అంటే కాంతి పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి పరావర్తనము. దీన్ని ఇంగ్లీష్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ చూడండి, ఇది ఒక నునుపైనటువంటి తలం. ఈ వైపున నున్నగా ఉంది, ఈ వైపున సరే, ఈ వైపున మనం పూత పోయటమో ఏదో చేసాం. ఈ వైపున నున్నగా ఉంది కదా, ఇలా కాంతి కిరణం వచ్చి ఈ నునుపైన తలం మీద పడి మళ్ళా అదే యానకంలోకి ఇలా వెనుదిరగటాన్ని కాంతి పరావర్తనము అంటారు. ఓకేనా? మళ్ళీ అదే యానకంలోకి వెనుదిరుగుతుంది. రైట్. క్రమాకార పరావర్తనము, అక్రమాకార పరావర్తనము. అంటే యూనిఫామ్ రిఫ్లెక్షన్, నాన్ యూనిఫామ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు బాగా స్మూత్ గా ఉన్న సర్ఫేస్ మీద లైట్ వచ్చి పడింది అనుకోండి, అప్పుడు క్రమాకార పరావర్తనం జరుగుతుంది. అలా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్న గాజు మీద లైట్ వచ్చి పడింది అనుకోండి, అప్పుడు ఇర్రెగ్యులర్ గా కాంతి పరావర్తనం చెంది ఎటు పడితే అటు వెదజల్లబడుతుంది అనమాట. అందువల్లనే కాస్త గరుగ్గా ఉన్న గాజు మీద మరి వస్తువుల్ని మనం చూడలేం. అదే స్మూత్ గా ఉన్న అద్దంలో అయితే మన మొహం మనం చూసుకోవచ్చు, కానీ గరుగ్గా ఉన్న దాని మీద మన మొహం మనం చూడలేం. ఎందుకంటే లైట్ అనేది ఎటు పడితే అటు పరావర్తనం చెందుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ పరావర్తనానికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది కదా నునుపైన తలం, అద్దం. ఇది సమతల దర్పణమే అనుకోండి. సమతల దర్పణాన్ని ప్లేన్ మిర్రర్ అంటారు. ఇటువైపేమో స్మూత్ సర్ఫేస్, వెనక భాగాన పాలిష్డ్ సర్ఫేస్, పూత పోసాం. వెనక భాగాన లైట్ వెనక్కు రాలేదన్నమాట, ముందు వైపు స్మూత్ సర్ఫేస్ ఉంది. మరి కాంతి కిరణం ఇలా వచ్చి పడింది కదా, దీన్ని ఏమంటారు? పతన కిరణము, ఇన్సిడెంట్ లైట్. పతన కిరణము. మరి లైట్ రే ఇలా వెళ్ళిపోయింది కదా, దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టెడ్ లైట్ రే, పరావర్తన కిరణము. మరి ఇక్కడ నేనేం చేశానంటే ఒక లంబరేఖను ఊహించుకున్నా. దేనికి లంబరేఖ ఇది? నువ్వు ఒక స్మూత్ సర్ఫేస్, అద్దం ఉంది కదా ఇక్కడ, ఈ అద్దానికి నేను ఒక లంబరేఖను ఊహించుకున్నా. దీన్ని ఏమంటారంటే నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది లంబం. ఎవరికి గీసిన లంబం అంటే ఈ పరావర్తన తలానికి గీసినటువంటి లంబం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం పరావర్తనము అనే కాన్సెప్ట్ లో ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాం. ఇదేంటిది? పతన కిరణం. మరి ఇదేంటిది? పరావర్తన కిరణం. మధ్యలో ఇదేంటిది? ఈ సర్ఫేస్ కు గీసినటువంటి లంబము. పతన కిరణానికి ఈ లంబానికి మధ్యలో ఉండే కోణాన్ని పతన కోణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. అలానే పరావర్తన కిరణానికి లంబానికి మధ్యలో ఉండే కోణాన్ని పరావర్తన కోణము, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు అన్నమాట. ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్.
ఓకేనా. పరావర్తనము అంటే ప్రిలిమినరీగా మీకు అర్థమైంది కదా. ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి, పరావర్తన నియమాలు. ఏమేంటి? ఫస్ట్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1, పతన కోణము ఎంత ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది. ఇది 30 degrees ఉంటే ఇది కూడా 30 degrees, ఇది 50 degrees ఉంటే ఇది కూడా 50 degrees ఉంటుంది అనమాట. సో పతన కోణము ఈజ్ ఈక్వల్ పరావర్తన కోణము, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్. ఇది ఫస్ట్ లా. నేనేం చెప్తున్నానంటే మీకు పరావర్తన నియమాలు, పరావర్తన నియమాలు. ఓకే, ఫస్ట్ నియమం చెప్పేసా, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్ అని. మరి రెండో నియమం ఏంటి? ఈ పతన కిరణము, లంబము, పరావర్తన కిరణము, ఈ 3 కూడా ఒకే తలంలో ఉంటాయి. ఆల్ దే లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఏవేవి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్ లో ఉండటము అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇట్లా వచ్చిందనుకో పతన కిరణం, ఇది లంబం, ఇది పరావర్తన కిరణం. ఈ మూడింటిని నేను ఈ బోర్డు మీద వేయగలిగాను కదా కరెక్ట్ గా, అంటే ఒకే ప్లేన్ లో ఉన్నట్టు. అలా కాకుండా ఎలా ఉంటుందో చెప్తా. ఇది ఇలా వచ్చిందనుకో పతన కిరణం, పరావర్తన కిరణం ఇటు బయటకు వచ్చిందనుకో, నేను అప్పుడు బోర్డు మీద వేయలేను కదా, అవి ఒకే ప్లేన్ లో లేనట్టు అనమాట. ఈ 3 ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఆల్ దీస్ 3 లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఈ 2 కూడా పరావర్తన నియమాలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు క్రమాకార పరావర్తనం అంటే, అక్రమాకార పరావర్తనం అంటే 2 కూడా తెలిసిపోయినాయి. నెక్స్ట్ సమతల దర్పణము, ప్లేన్ మిర్రర్ అంటే మనకు తెలుసు. మనం ఇంట్లో మన మొహం చూసుకోవటానికి ఉపయోగించే అద్దం ఉంటుంది చూసావా, అదే ప్లేన్ మిర్రర్ అంటే. సమతల దర్పణం ఒకవైపు ఏమో చాలా స్మూత్ గా ఉంటుంది, వెనక వైపేమో కోటెడ్ సర్ఫేస్, ముందు వైపు పాలిష్డ్ సర్ఫేస్, వెనక వైపు కోటెడ్ సర్ఫేస్. ఇలా ఉంటే దీన్ని ప్లేన్ మిర్రర్ అంటారు. ఓకేనా. ఈ ప్లేన్ మిర్రర్ ని గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఇలా ప్లేన్ మిర్రర్ ఉందనుకోండి, ఇదే ప్లేన్ మిర్రర్, ఇది వస్తువు. ఈ వస్తువు యొక్క ప్రతిబింబం ప్లేన్ మిర్రర్ లో కనిపిస్తుంది. వస్తువుని ఆబ్జెక్ట్ అంటారు, ప్రతిబింబాన్ని ఇమేజ్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, లోపల ఇమేజ్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వస్తువు ఎంత సైజులో ఉంటుందో ప్రతిబింబం కూడా అంతే సైజులో ఉంటుంది. అంటే ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంటే ఇది 5 సెంటీమీటర్ల ఎత్తు ఉందనుకో, ప్రతిబింబం కూడా 5 సెంటీమీటర్ల ఎత్తే ఉంటుంది. నీ మొహం ఇంత ఉందనుకో, అద్దంలో చూస్తే దానిలో ప్రతిబింబం కూడా అంతే ఉంటుంది. పెద్దది చిన్నది రాదు. అలా వస్తే అసలు అద్దాలు కూడా కొనం మనం. ఓకే, కాబట్టి ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ ఇమేజ్ సైజ్. అదేంటంటే నేను చెప్పేది ప్లేన్ మిర్రర్ లో ప్రతిబింబ లక్షణాలు. సమతల దర్పణంలో ప్రతిబింబ ఫస్ట్ ఏం చెప్పాను నేను? పాయింట్ నెంబర్ 1, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్. రెండో లక్షణం చెప్తున్నా. మన సమతల దర్పణంలో మనం చూసుకుంటే మనకు కనపడేది మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, నిజ ప్రతిబింబం అంటే ఏంటి? నిజ ప్రతిబింబాన్ని రియల్ ఇమేజ్ అంటారు, మిథ్యా ప్రతిబింబాన్ని విర్చువల్ ఇమేజ్ అంటారు. ఏంటి తేడా ఏంటి? నువ్వు ఒక సినిమా హాల్కి వెళ్ళావు అనుకో, సినిమా హాల్లో స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తుంది, ప్రతిబింబమేగా మనం చూసే సినిమా హాల్లో. దాన్ని తెర మీద పట్టగలిగారు కదా, అలా తెర మీద పట్టగలిగితే నిజ ప్రతిబింబం.
తెర మీద పట్టలేకపోతే మిథ్యా ప్రతిబింబం. నువ్వు అద్దంలో నీ మొహం చూసుకో, కనిపిస్తుంది కదా, ఆ మొహాన్ని ఇలా గోడ మీద వేయటానికి ట్రై చేయి. ఇలా మన మొహం గోడ మీద వేయటానికి ట్రై చేయి అద్దంతో గోడ మీద పడదది. అంటే ఒక స్క్రీన్ మీద మనం పట్టలేము, అలా పట్టలేకపోతే మిథ్యా ప్రతిబింబం. సో సమతల దర్పణంలో నీకు కనపడేది మిథ్యా ప్రతిబింబము. దట్ కెనాట్ బి కాట్ ఆన్ ది స్క్రీన్. ఒక తెర మీద నువ్వు దాన్ని పట్టలేవు. కాబట్టి విర్చువల్ ఇమేజ్, దీంట్లో వచ్చేది విర్చువల్ ఇమేజ్. పాయింట్ నెంబర్ 3, కుడి ఎడమలు తారుమారవుతాయి. మీరు గమనించే ఉంటారు, నిల్చుంటే కుడి చేయి ఎడమ చేయిలాగా, ఎడమ చేయి కుడి చేయిలాగా కనిపిస్తుంది. కుడి ఎడమలు తారుమారవుతాయి. దాన్ని లేటరల్ ఇన్వర్షన్ అంటారు. కుడి ఎడమలు తారుమారవటాన్ని నేను ఇప్పుడు సమతల దర్పణంలో ఏర్పడేటువంటి ప్రతిబింబ లక్షణాలు చెప్తున్నా. ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్. ఓకేనా. పాయింట్ నెంబర్ 4, దర్పణం నుంచి వస్తువు ఎంత దూరంలో ఉంటుందో దర్పణం నుంచి ప్రతిబింబం అంతే దూరంలో ఉంటుంది. దర్పణం నుంచి వస్తువు 50 సెంటీమీటర్ల దూరంలో ఉందనుకో, దర్పణం నుంచి ప్రతిబింబం 50 సెంటీమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ వస్తువుకు ప్రతిబింబానికి మధ్య దూరం ఎంతో చెప్పండి. ఇది 50 కదా, లోపల అది 50 కదా, అప్పుడు 100. వాడు ఏమని అడుగుతాడంటే 50 సెంటీమీటర్స్ దూరంలో ఉంది, వస్తువును ఒక 10 సెంటీమీటర్స్ దగ్గరికి జరిపాము, అప్పుడు ఆ రెండింటి మధ్య దూరం ఎంత వస్తువుకు ప్రతిబింబానికి. ఫస్ట్ 100 ఉంది కదా, ఇప్పుడు ఎంత అంటాడు. ఎప్పుడైతే నువ్వు దీన్ని 10 జరిపావో ఆ ప్రతిబింబం కూడా ఒక 10 సెంటీమీటర్స్ ముందుకు వస్తుంది కదా. అంటే ఇది 40 ఉన్నప్పుడు వెనక అది కూడా 40నే కదా ఉండేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, వస్తువుకు ప్రతిబింబానికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు 80 అవుతుంది. ఇంతకు ముందు 100 ఉంది, నువ్వు 10 జరిపావు కదా వస్తువుని, ప్రతిబింబం కూడా 10 సెంటీమీటర్స్ దగ్గరికి వస్తుంది, అప్పుడు 80 అవుతుంది అనమాట. అలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్. ఏంటది? ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్. అంటే దర్పణం నుంచి వస్తువు ఎంత దూరంలో ఉందో దర్పణం నుంచి ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే అన్నమాట. ఇది విర్చువల్ ఇమేజ్ కాబట్టి నేను ఇలా డాటెడ్ లైన్స్ పెట్టాను. విర్చువల్ ఇమేజ్ కాబట్టి డాటెడ్ లైన్స్ పెట్టాను. దీని పేరు కూడా పెడదాం ఐజీ అని. ఐజీ అంటే ఇమేజ్, ఓజే అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సమతల దర్పణంలో ఇలా. నెక్స్ట్ నేను నా పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోదలుచుకున్నా. అప్పుడు ఎదురుగా మనం అద్దం పెట్టుకుంటాం కదా, ఆ అద్దం హైట్ ఎంత ఉండాలంటే మన హైట్ లో సగం ఉండాలి. నా హైట్ హెచ్ ఉందనుకోండి, నేను నా పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే నేను ఒక మిర్రర్ కొనుక్కొచ్చుకున్నా, దాని హైట్ h/2 ఉండాలి. నాలో సగం ఉంటే నేను నా పూర్తి ప్రతిబింబాన్ని ఆ మిర్రర్లో చూసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఒక మనిషి 5 అడుగులు ఉన్నాడు, అతని పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే మిర్రర్ కనీసం ఎంత ఉండాలి? కనీసం 2.5 అడుగు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. తగ్గితే మాత్రం అతని పూర్తి ఇమేజ్ అతనికి కనిపించదు. ఓకేనా? అది 5th పాయింట్. రైట్, నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ 2 తెలిసిపోయినాయి కదా మీకు. మళ్ళీ కావాలంటే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా 2 ప్లేన్ మిర్రర్స్ పెట్టాడు. చూడండి, ఇది ఒక ప్లేన్ మిర్రర్, ఇది ఇంకొక ప్లేన్ మిర్రర్. ఆ 2 కూడా వి షేప్ లో పెట్టాడు. మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే θ ఉంది. ఇక్కడ ఏదో ఒక వస్తువు ఉంది. నీకు తెలుసుగా ఎన్ని ప్రతిబింబాలు వస్తాయి, ఎన్ని వస్తాయి ప్రతిబింబాలు అని అడుగుతాడు. ఎందుకని వస్తాయంటే ఇది వస్తువు, ఇక్కడ ఒక ఇమేజ్, దీని వల్ల దీని ఇమేజ్, అట్లా వస్తాయి కదా. ఎన్ని ఇమేజెస్ వస్తాయి అని అడిగితే మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, θ ఉంది కదా. ఎన్ని ఇమేజెస్ వస్తాయి అని జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. నంబర్ ఆఫ్ ఇమేజెస్,
n ఈజ్ ఈక్వల్ 360 by theta minus 1. ఇది నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కి ఫార్ములా. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. when 360 by theta is even number. అలా కాకుండా n is equal to 360 by theta. when 360 by theta is odd number. నీకు కన్ఫ్యూజన్ గా అనిపించినా మనకు క్లియర్ గా అర్థమయ్యేదాకా చెప్పుకుందాం. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇదేంటిది? ఒక సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్. ఇదేంటిది? ఇంకొక సమతల దర్పణం. ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? థీటా. అంటే వి షేప్ లో పెట్టాం. ఇట్లా ఒక దర్పణం, ఇట్లా ఒక దర్పణం, ఎదురుగా ఒక వస్తువుని పెట్టాం. అప్పుడు ఈ వస్తువు వల్ల ఇమేజెస్ ఇందులో వచ్చి చాలా కనపడతాయి. నీకు ఎన్ని కనపడతాయి అంటే దానికి ఫార్ములా ఏంటంటే n ఈజ్ ఈక్వల్ 360 బై థీటా మైనస్ 1 అనేది ఒక ఫార్ములా ఉంది. n ఈజ్ ఈక్వల్ 360 బై థీటా అనేది ఒక ఫార్ములా. రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఎప్పుడు ఏదేయాలంటే 360 బై థీటా గనక సరి సంఖ్య అయితే 360 బై థీటా గనక సరి సంఖ్య అయితే ఫస్ట్ ఫార్ములా వేయాలి. 360 బై థీటా గనక బేసి సంఖ్య వస్తే నీకు రెండో ఫార్ములా వేయాలి. అంతే, దట్స్ ఆల్. తెలుసుగా సరి సంఖ్యలు మీకు 2, 4, 6, 8 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. బేసి సంఖ్యలు 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు. అంటే ఏంటి? ఎన్ని ఇమేజెస్ వస్తాయి అనేది కదా మన సమస్య. దానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా ఏంటి? n ఈజ్ ఈక్వల్ 360 బై థీటా మైనస్ 1. రెండో ఫార్ములా ఏంటి? n ఈజ్ ఈక్వల్ 360 బై థీటా. ఎప్పుడు ఏదేయాలి మనం? ఎప్పుడు ఏదేయాలంటే 360 బై థీటా కనుక సరి సంఖ్య వస్తే మొదటి ఫార్ములా వేయాలి. 360 బై థీటా బేసి సంఖ్య వస్తే రెండో ఫార్ములా వేయాలి. అంటే నువ్వు మొదట 360 బై థీటా కనుక్కోవాలి, తర్వాత ఏ ఫార్ములా వేసేది. ఓకేనా? నీ ఆన్సర్ ఖచ్చితంగా ఎప్పుడు ఆడ్ నెంబరే ఉండాలి. నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కనుక చెప్పినట్టయితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇట్లా ఉన్నాయి కదా ప్లేన్ మిర్రర్స్. ఈ రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్య 90 డిగ్రీస్ ఉందనుకోండి. అంటే ఇలా ఉన్నాయి ప్లేన్ మిర్రర్స్. 90 డిగ్రీస్ అంటే థీటా వచ్చి 90 డిగ్రీస్. నువ్వేం చేయాలంటే ఫస్ట్ 360 బై థీటా ఎంతో కనుక్కో. అంటే 360 బై 90 అవుతుంది కదా, 4 వచ్చింది కదా, కరెక్టేనా? ఈ 360 బై థీటా 360 బై థీటా కనుక్కోవాలి నువ్వు ఫస్ట్. ఎంత వచ్చింది నీకు? ఈవెన్ నంబర్ కదా వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఫార్ములా వేయి. అంటే n ఎంత? 360 బై థీటా మైనస్ 1 అంటే 360 బై 90 మైనస్ 1 అంటే 4 మైనస్ 1. 3 ఇమేజెస్ వస్తాయి. నువ్వు ఫస్ట్ 360 బై థీటా కనుక్కో. 360 బై థీటా నీకు ఈవెన్ నంబర్ వచ్చింది కదా. ఈవెన్ నంబర్ వస్తే ఫస్ట్ ఫార్ములా. 360 బై థీటా కనుక్కున్నప్పుడు ఆడ్ నెంబర్ వస్తే సెకండ్ ఫార్ములా. అలా వేయాలి. ఎగ్జాంపుల్ 2. థీటా వచ్చేసి 60 డిగ్రీస్ అనుకో. అలా ఉన్నాయి మిర్రర్స్, మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది. ఫస్ట్ నువ్వు 360 బై థీటా కనుక్కో. అంటే 360 బై 60 అవుతుంది. 6 వచ్చింది. ఈవెన్ నంబర్ వచ్చింది నీకు. ఈవెన్ నంబర్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫార్ములా వేయాలి. 360 బై థీటా ఆడ్ నెంబర్ కనుక వస్తే సెకండ్ ఫార్ములా వేయాలి. సో ఫస్ట్ ఫార్ములా వేయి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 360 బై థీటా మైనస్ 1 అంటే 360 బై 60 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 1 5. నీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఆడ్ నెంబరే రావాలి. నీ ఆన్సర్ మొదటి కేసులో ఒక ఆడ్ నెంబర్, రెండో కేసులో ఆడ్ నెంబర్. ఏ కేసులో అయినా సరే నీ ఆన్సర్ ఆడ్ నెంబరే రావాలి.
నేను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ 3 ఇక్కడ రాస్తా. తీటా 40 degrees అనుకో. అప్పుడు ఎన్ని ఇమేజ్ వస్తాయని కదా, ఫస్ట్ 360/θ కనుక్కోను. అంటే 360/40, 0కు 0 క్యాన్సిల్, 4 9ల ఆన్సర్ నీకు ఒక ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబరేగా వచ్చింది. అప్పుడు మొదటి ఫార్ములా వేయకూడదు, రెండో ఫార్ములా వేయాలి. ఇంకా n ఎంత చెప్పు? 360/θ అంటే 360/40 అంటే 9. ఇదే ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మొదటి ఫార్ములా వేయాలా, రెండో ఫార్ములా వేయాలా అంటే ముందు నువ్వు 360/θ కనుక్కో. 360/θ కనుక ఈవెన్ నెంబర్ వస్తే మొదటి ఫార్ములా వేయి, 360/θ ఆడ్ నెంబర్ వస్తే రెండో ఫార్ములా వేయి. ఓకేనా? అలా కాకుండా ఇంకొక కేసు కూడా ఉంది. ఈసారి తీటా 70 degrees అనుకో. తీటా ఎంత? 70 degrees. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటప్పుడు ఫస్ట్ నువ్వు 360/θ కదా కనుక్కోవాల్సింది. 360/70 అవుతుంది. అప్పుడు 7 5 35, ఇంకా 1 మిగులుతుంది. 5.1 వచ్చింది. 360/θ 5. ఈవెన్ నెంబరు రాలేదు, ఆడ్ నెంబరు రాలేదు, మనకు ఒక ఫ్రాక్షన్ వచ్చింది. మరి ఇలాంటప్పుడు ఎన్ని ప్రతిబింబాలు వస్తాయి అంటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే 5.1 ప్రతిబింబం రాదుగా, 5 ప్రతిబింబాలు వస్తాయి. దాన్ని నువ్వు రౌండ్ ఆఫ్ చేయాలి ఇంటిజర్కి, తక్కువ ఇంటిజర్కి. నీకు 5.7 వచ్చింది అనుకో, 5.7 ప్రతిబింబాలు ఏం రావు, 5 అని చెప్పు. 4.6 వచ్చింది అనుకో, 4 ప్రతిబింబాలు వస్తాయని చెప్పు. 3.8 వచ్చింది అనుకో, ఆన్సర్ 3 ప్రతిబింబాలు వస్తాయని చెప్పు. ఆన్సర్ 3. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు సో నీకు ప్రతి కేసు చెప్పానమాట. 2 సమతల దర్పణాలు తీటా యాంగిల్తో ఉన్నప్పుడు ఎన్ని ప్రతిబింబాలు వస్తాయనే దానికి మనం డీటెయిల్డ్గా అన్ని కేసులు చూసాం. ఓకేనా? ఇప్పుడు మనం కాంతి యొక్క రుజుమార్గ ప్రసారం అనేది చెప్పుకున్నాం. కాంతి పరావర్తనాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. మనకు ఒక వస్తువు ఎట్లా కనిపిస్తుంది, మనకు ఎలా కనిపిస్తున్నాయంటే వస్తువులని కూడా కాంతి వెళ్ళి ఆ వస్తువుల మీద పడి పరావర్తనం చెంది, ఆ పరావర్తనం చెందిన కాంతి మన కంట్లోకి వస్తే అప్పుడు మనం రికగ్నైజ్ చేస్తున్నాం, ఆ వస్తువు మనకు కనిపిస్తుంది. చీకటి గదిలో వస్తువులు ఎందుకు కనిపించవు? కాంతి వెళ్ళి వస్తువు మీద పడి పరావర్తనం చెంది ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మన కంట్లోకి వస్తే కదా కనిపించేది. చీకటి గదిలో లైటే లేదు కదా, దాని మీద పట్టలేదు కదా, పరావర్తనం చెందటం లేదు కదా, అందువల్ల మనకు కనిపించవు అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు మనకు కనిపించాలంటే ఆ వస్తువు మీద లైట్ పడాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి, రిఫ్లెక్టెడ్ లైట్ మన కంటిని చేరాలి. అప్పుడే మనం వస్తువులని చూడగలము. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాంతి వేగము. కాంతి మీకు తెలుసు విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది, అంటే శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. ఎందుకంటే విద్యుదయస్కాంత తరంగాలకు ఎటువంటి మెటీరియల్ మీడియం అవసరం లేదు, శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది కాంతి. కాంతి వేగం ఎంత అంటే ఒక్కొక్క యానకంలో ఒక్కొక్క స్పీడ్తో వెళ్తుంది. అన్నిటికంటే తేలికైనటువంటి శూన్య యానకంలో కాంతి గరిష్ట వేగంతో వెళ్తుంది. ఇంకొక యానకంలో ఇంకొక వేగంతో, ఇంకొక యానకంలో ఇంకొక వేగంతో. అంటే వాటర్లో ఒక స్పీడు, గాలిలో ఒక స్పీడు, గాజులో ఒక స్పీడ్, అన్నిట్లో ఒకే స్పీడ్తో వెళ్ళదు. ఒక్కొక్క యానకంలో ఒక్కొక్క స్పీడ్తో. మనం కూడా బైక్ అన్ని రోడ్ల మీద ఒకే ఫాస్ట్ పోలేంగా. రోడ్డు చాలా స్మూత్ గా ఉంటే ఒక స్పీడ్, ఎత్తు పల్లాలు ఉంటే ఇంకొక స్పీడ్ పోతాం మనం. కాంతి కూడా గరిష్ట వేగంతో వెళ్ళేది శూన్య యానకంలో. కాంతి వేగం ఎంత అంటే శూన్యంలో 3 × 10⁸ మీటర్/సెకండ్. కాంతి వేగాన్ని గురించి ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఫోకాల్డ్ రొటేటింగ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్. ఫోకాల్డ్ భ్రమణ దర్పణ ప్రయోగం చేసి కాంతి వేగం కరెక్ట్ గా నిర్ణయించాడు అనమాట. ఓకే, కాంతి వేగం ఇక్కడ రాశాను నేను. కాంతి వేగం కంటే ఇంకా పెద్ద వేగం అసలు ఉండదు.
ఏ వస్తువు అయినా మాక్సిమం కాంతి వేగం అంత స్పీడ్తో వెళ్ళాలి, లేదా అంతకన్నా తక్కువ స్పీడ్తో వెళ్ళాలి. మరి సూర్యుడి నుంచి భూమికి చాలా స్పీడ్గా వస్తుంది కదా కాంతి, 8.2 minutes ప్రయాణిస్తుంది. అంటే చాలా దూరంగా ఉన్నాడు సూర్యుడు, కొన్ని కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అందువల్ల 8.2 minutes పట్టింది. 1 సెకండ్లో కాంతి భూమిని 3 సార్లు చుట్టగలదు. చాలా స్పీడ్గా అన్నమాట కాంతి వేగం. రైట్, ఇప్పుడు కాంతి వేగం నేను ఇక్కడ వేసాను కదా, కాంతి వేగం c అయితే దానికి ఇంకొక c కూడితే ఎంత అని అడిగితే నువ్వు 2c అని చెప్పకూడదు, మనకు ఆల్జీబ్రా వచ్చు కదా అని. ఇక్కడ cనే. అదేంటి సార్, cకి c కూడితే 2c కదా వచ్చేది. c ఏంటి అంటే 2 కాంతి వేగాలు ఉండవుగా, 2 కాంతి వేగాలు ఏముండవు. కాంతి వేగానికి కాంతి వేగం కూడితే కాంతి వేగమే వచ్చేది. సముద్రంలో గ్లాసెడ్ నీళ్లు పోస్తే మొత్తం ఎన్ని నీళ్లు అంటే నువ్వు సముద్రము గ్లాసెడ్ నీళ్లు అని చెప్తావా? ఒక సముద్రంలో ఒక బిందెడు నీళ్లు పోసావు, సముద్రంలో ఎన్ని నీళ్లు అంటే సముద్రము బిందెడు నీళ్లు అని చెప్తావా? నువ్వు పోసిన బిందెడు నీళ్ళు ఏం పెద్ద లేదు, మొత్తం సముద్రం నీళ్లు అంతే. నదులు గలవని ఏమన్నా గలవని. కాంతి వేగానికి కాంతి వేగం కూడితే వచ్చే ఆన్సర్ కాంతి వేగమే. ఓకేనా? మరి ఇంకా కాంతి వేగం గురించి, వక్రీభవనం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.